సాధన ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చును. ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ డాక్టర్ జి రామేశ్వరరావు మాట్లాడుతూ ప్రపంచ దేశాలకు యోగాను పరిచయం చేసింది భారతదేశం మాత్రమే అన్నారు. కాలేజీ ఆవరణలోని 21 జూన్ శుక్రవారం రోజున అంతర్జాతీయంగా యోగా దినోత్సవం కావున గత 9 సంవత్సరాలుగా యోగా దినోత్సవం కాలేజీలో జరుపుతున్నామని, ఈ ఏడాది యోగా థీమ్ యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ అనగా సంఘంలోని ప్రతి వ్యక్తి యోగాసనాలు చేయటం వల్ల సమాజంలో అందరి ఆరోగ్యాలు బాగుంటాయని మరియు ఆరోగ్య ప్రదాత సూర్యుడికి ప్రణవిల్లుతూ చేసే ప్రతి యోగా ప్రక్రియ శరీరంలోని ప్రతి కణానికి చేరి మనిషి ఆరోగ్యవంతుడిగా ఉంటాడంటూ, యోగా చేసిన వారికి శారీరక మానసిక ఒత్తిడి సమస్యలు ఉండవని, ఆధ్యాత్మిక చింతన మనిషిలో పెరుగుతుందని, మనసుకు శరీరానికి ఉండబడిన సంబంధం యోగా తెలుపుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలోని యోగా గురువు మర్రి రామ్మోహన్ రావు మాట్లాడుతూ యోగాలో 173 ప్రక్రియలు ఉన్నాయని, యోగా వలన ఆరోగ్యంగానే కాదు గొప్ప తేజస్సు అనంతమైనటువంటి తెలివితేటలతో ఉంటారని, యోగా విద్య ద్వారా శాసించే శక్తి కూడా కలదని రామ్మోహన్ రావు తెలియచేయగా, యోగాలో పాల్గొన్న వారందరికీ సూర్య నమస్కారాలతో పాటు వజ్రాసనం, ముక్తాసనం, ధనురాసనం, భుజంగాసనం నేర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాలేజ్ ఆఫ్ ఎస్ లక్ష్మీకాంతారావు యోగా నిర్వహించిన రామ్మోహన్ రావుకి ధన్యవాదాలు తెలిపారు. పలువురు ఫ్యాకల్టీలు మరియు సభ్యులు, వివిధ రాష్ట్రాల నుండి ట్రైనింగ్ కోసం వచ్చిన అభ్యర్థులు, కాలేజ్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Different rooms ఉన్నాయి for different purposes, like not only convention అనే కాదు, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కి కానీ ఎనీథింగ్ ఏది కావాలన్నా కూడా ప్రోగ్రామ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అటువంటి మంచి బ్యూటిఫుల్ బిల్డింగ్, ఇట్స్ ఒక లైక్ ఏ మైల్ స్టోన్ ఫర్ ఎస్కే అని నేను అనుకుంటున్నాను. దానికి ఫుల్ క్రెడిట్ ఐ విల్ గివ్ టు డైరెక్టర్ గారు రామేశ్వరరావు గారు. ఈ యొక్క థ్యాంక్ యూ వెరీ మచ్ Rammohan sir. This is credit goes to our entire the board of management and president of engineering staff, chairman of the governing council of engineering staff college of India and all council members. With their help only we constructed because adanta that is all there sir. Yes. Nobody alone does it, yes, but yes. Me personal interest to passion. That is my job. That when I am during my tenure it has happened. That's why I am very lucky to associate for the construction of this convention center. Very true. And really this yoga day should be every day sir, not only yes. Only 21st June la oka roju yoga day chesi saripodu. Yoga day anedi year after one participants ఎవరైనా సరే బయట నుంచి మన సిపిడిపిసి కానీ ఎస్టీపీసీ కి వచ్చిన పార్టిసిపెంట్స్ కు కంపల్సరీగా ప్రోగ్రామ్ లో పెడతాం. మార్నింగ్ యోగా 7 o'clock to 8 o'clock యోగా క్లాస్. దట్ వి విల్ కంటిన్యూ, విల్ రన్ యోగా ఏ పార్ట్ ఆఫ్ ఇది అలాంగ్ విత్ అవర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఈ అవకాశాన్ని డైరెక్టర్ రామేశ్వరరావు గారు మాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు మా యొక్క వీడియో తరఫున కాదు, మా యొక్క స్టూడియో తరఫున కూడా వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే. ఓకేనా? ప్రస్తుతం మనం లోపల అది ఓన్లీ ఒక ఎక్సర్సైజ్ లాగా ఏదో బాడీ ఫిజికల్ ఫిట్నెస్ అని అనుకుంటున్నారు, కానీ దీంట్లో చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఓన్లీ ఒక బోనస్ లాగా అది యాక్చువల్లీ. దీంట్లో మనకి ఇంటెలెక్చువల్ గా కానీ, స్పిరిచువల్ గా కానీ, సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ రియలైజేషన్, ఇట్లా అనేక విషయాలు మనకి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే కాకుండా మనకి వేరే వెస్టర్న్ ఎక్సర్సైజెస్ లోపల మనకి ఎంత అవుట్ సైడ్ బాడీ బిల్డింగ్, అవుట్ సైడ్ ఫిజికల్ అపియరెన్స్ గురించే ఇంపార్టెన్స్ ఉంది, కానీ మన లోపల సిస్టమ్, బాడీ లోపల దేవుడు ఎంతో క్రాఫ్ట్. ప్రశ్న ఏంటంటే ఈ యొక్క కాలేజీని ఒక యూనివర్సిటీగా చేయాలనేది వారి తపన అనేది ప్రజలతో గుర్తింపు జరుగుతున్నది. అందుకు మీ ఎంకరేజ్ ఏంటి? అది 100% కరెక్ట్ అండి. ఇప్పుడు మీ వెనకనే పెద్ద కన్వెన్షన్ వాళ్ళు కట్టారు చూడండి. ఇది అసలు నేను ఆల్మోస్ట్ 2011 నుంచి నేను ఈ ఇన్స్టిట్యూట్ కి వస్తున్నాను. ఒక లెక్చరర్ లాగా వచ్చేవాడిని, ఒక పార్ట్ చూసాము. ఇటువంటి డెవలప్మెంట్ కానీ ఇంత జైగాంటిక్ కన్స్ట్రక్షన్ నేను ఈ క్యాంపస్ లో చూడలేదు.